గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు శంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, నాకు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెట్టడం అంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే సరే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోసారు. అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసానందం అంటారా, పిశాచానందం అంటారా? సరే ఏదో డైరెక్ట్గా మనం టచ్ చేయలేక ఏదో పిల్లాశాలు వేసారులే, పిల్ల మేధావులు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎండ్ రిజల్ట్ చూశారు కదా, ఏమైంది? ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశానో మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడు, ఎంట్రా పేరు ఇలా చేస్తారా. సో సరే, అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవడో పిలవడాను కృష్ణరావు. నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు శంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు శంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే ఇదంతా క్రాసు. ఇక దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ